మై ఛానల్ సంధ్యారేఖ వ్లాగ్స్. ఈరోజు మీరు చూడబోతున్నారు సంక్రాంతి పిండి వంటలు అనమాట. నాకు మా అత్తగారు నేర్పించారు. గులాబీ పువ్వులు ఉంటాయి కదా, స్వీట్ గులాబీ పువ్వులు. సో అవి వేయబోతున్నాను. నేను అన్నీ తెచ్చేసుకున్నాను, అన్నీ ప్రిపేర్గా ఉన్నాయి. సో పిండిది ఎలా కలపాలి ఏంటి అన్నీ మొత్తం చూపిస్తాను ఈ వ్లాగ్లో మీకు. సో ఫస్ట్ నేను 1/2 kg మైదాపిండి తీసుకున్నానండి. ఇప్పుడు దాన్ని జల్లించుకుంటున్నాను. ఎక్కడ మనకి డస్ట్ అది లేకుండా, బాల్స్ అది లేకుండా మంచిగా మనం జల్లించేసుకోవాలి ఫస్ట్ మైదాపిండిని. ఇక్కడ నాకు మైదాపిండి నేను తీసుకున్న గ్లాస్తో నాకు 2 గ్లాసెస్ మీద కొంచెం వచ్చింది. సో 1/2 kg మైదాపిండి అయితే కంప్లీట్గా తీసేసుకున్నాను. నేను బాగా జల్లించుకోవాలి మైదాపిండిని. తర్వాత నేను 1/2 kg మైదా తీసుకున్నాను కదండి. సో బియ్య పిండి కూడా 2 గ్లాసెస్ తీసుకున్నాను. అండ్ సెకండ్ గ్లాస్ వచ్చేసి మనం ఒక 1/4 తగ్గించాలన్నమాట. సో ఈ క్వాంటిటీ అయితే మనకి గులాబీ పువ్వుకి పిండి అతుక్కోకుండా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఆల్రెడీ 1 గ్లాస్ వేసుకున్నాను. అండ్ సెకండ్ గ్లాస్ వచ్చేసి 3/4 వేసుకుంటున్నాను అనమాట. అప్పుడు మనకి 1/2 kg మైదా పిండికి ఇంత బియ్య పిండి అయితే సరిపోతుంది. సో క్వాంటిటీ కరెక్ట్గా చూసుకొని తీసుకోవాలి. అండ్ బియ్య పిండిని కూడా మనం కంప్లీట్గా జల్లించేసుకోవాలన్నమాట. ఎక్కడ డస్ట్ అది లేకుండా, ఉండలు లేకుండా మనం జల్లించేసుకోవాలి. ఇప్పుడు పిండి కలపడానికి నేను ఈ మొత్తం పిండిని మైదా పిండి, బియ్య పిండి జల్లించుకున్నాను కదా, దాన్ని మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం చిటికెడు ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. ఈ తీపి పిండి వంటలు చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఆ తీపి తెలియడం కోసం మనకి చిటికెడు ఉప్పు అయితే యాడ్ చేసుకుంటాం. అండ్ తర్వాత నేను ఇక్కడ పంచదార తీసుకున్నాను. 1/2 kg మైదా అయితే 1/2 kg పంచదార అయితే పడుతుంది. మేమైతే తక్కువగా తింటామండి, కొంచెం స్వీట్ తక్కువగా తింటాం. సో నేను సెకండ్ గ్లాస్ మళ్ళీ కొంచెం తగ్గించుకున్నాను. సేమ్ బియ్య పిండి ఎంతైతే వేసానో అంతే పంచదార కూడా యాడ్ చేసుకున్నాను నేను. మీరు కావాలంటే మీకు తగ్గట్టు స్వీట్ ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మైదాపిండి, బియ్యపిండి, ఉప్పు, పంచదార అన్నీ వేసాం కదండి. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా ఫస్ట్ ఒకసారి పొడి పిండిని అంతా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఒకసారిగా మనం ఎక్కువ వేసేసుకుంటే కనుక అది బాగా పల్చగా అయిపోతుంది. అప్పుడు మనకి గులాబీ గుత్తు ఉంటుంది కదా, దానికి అతుక్కొని గులాబీ సరిగ్గా రాదనమాట. సో కొంచెం కొంచెంగా వాటర్ ఎంతైతే మనకి కావాలో అందాక కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ మనకి పంచదార యాడ్ చేసాం కదండి. సో మనం ఫస్ట్ కొంచెం తిక్కుగానే కలుపుకోవాలి, లేకపోతే పంచదార బాగా కరిగేసరికి ఇంకా పల్చగా అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ ఇంకా నాకు పంచదార కరగలేదు పూర్తిగా. సో నేను మిక్స్ చేస్తూనే ఉన్నాను. పంచదార కరిగే వరకు కూడా నేను మిక్స్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే మీకు పంచదార కరిగి మళ్ళీ కొంచెం పలచగా అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఈ పిండిని అయితే మనం కలుపుకోవాలి. సో ఇదండి కన్సిస్టెన్సీ అయితే ఇలా రావాలండి పిండి మనం మిక్స్ చేసుకునేసరికి. గులాబీ వేయడానికి ఇదే పర్ఫెక్ట్ అనమాట. ఇంతకన్నా పలుచగా అయితే ఇంకా మీకు రేకుల్లాగా వస్తుంది. సో ఇలా అయితే మాత్రం కరెక్ట్గా మీకు షేప్ అది వస్తుంది అండ్ కొంచెం మందంగా కూడా వస్తుంది. సో గులాబీ అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇది. ఇలా వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కాలి. నాకు ఇక్కడ 1 లీటర్ ప్యాకెట్ అయితే పట్టింది. మనం డిప్ చేసేటప్పుడు అది మునగాలండి. సో ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఇక్కడ నాకైతే 1 లీటర్ ఆయిల్ అయితే పట్టిందండి. మనకి గులాబీ గుత్తు మునగాలన్నమాట. సో ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ పిండి వంటకి. అండ్ ఇదేనండి నా గులాబీ గుత్తు అనమాట. నేను ఇది తీసుకొని దగ్గర 18 years అవుతుంది. నేను అప్పటి నుంచి కూడా ఇదే యూజ్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి కంపల్సరీ వేస్తాను. మా పిల్లలకి చాలా ఇష్టం ఈ గులాబీ పూలు అంటే. సో నేను ఎప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా ఇదే వాడుతున్నాను. సో ఫస్ట్ మనం దీన్ని ఆయిల్లో అయితే పెట్టేయాలండి. మనం ఆయిల్ మరుగుతున్నప్పుడు కూడా ఇది కూడా బాగా వేడెక్కాలి, బాగా కాగాలన్నమాట. సో నేను ఆల్రెడీ పిండి ప్రిపేర్ చేసుకున్నాను కదండి. ముందు ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను, మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ దీన్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని మనకి వీలుగా ఉండేలాగా కొంచెం వెడల్పు గిన్నెలోకి వేసుకోవాలి పిండి.
ఇక్కడ ఆయిల్లో బాగా కాగింది కదండి గులాబీ పువ్వు గుత్తు. సో మనం ఇప్పుడు అందులోకి డిప్ చేసుకోవాలి. కంప్లీట్గా డిప్ చేయకూడదు, 3/4 డిప్ చేయాలి. డిప్ చేసి మనం వెంటనే ఆయిల్లో పెట్టి ఇలా వదలగానే వెంటనే పువ్వు వదిలేస్తుందండి. నేను ఎన్నో ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కదా, సో నాది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కొత్తగా కొన్నోళ్ళు అయితే మనం ముందుగా వాటిని పూరీలు అవి వేసుకుంటాం కదా, సో ఆయిల్లో కొన్ని రోజులు అలా దాన్ని పెడుతూ ఉంటే వాడగా అది మంచిగా ఇలా వచ్చేస్తుందండి. నాకైతే చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కదా, సో నాకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో గులాబీ ఈ కలర్ రాగానే మనం తీసేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ బ్లాక్ అయిపోతుంది, మాడిపోతుంది. సో ఈ కలర్ రాగానే మనం తీసి పర్ఫెక్ట్ షేప్లో వేయాలి. ఎందుకంటే అది కొంచెం వంకర టింకరగా వేస్తే అది చల్లారేసరికి షేప్ అలాగే ఉండిపోతుంది అనమాట, వంకరగా వచ్చేస్తుంది. సో మనం ఎలా అయితే పెడతామో ఆ షేప్లోనే ఉండిద్ది. అండ్ నెక్స్ట్ ఇలా మనం కంటిన్యూగా వేసేసుకుంటూనే ఉండాలి. నాకంటే అలవాటు కాబట్టి నేను సింగిల్గా ఒకదాన్ని వేసేసుకోగలను. కొత్తగా ట్రై చేసేవాళ్ళు అయితే ఇద్దరు ఉండాలండి, ఒకళ్ళు వేసేవాళ్ళు ఉండాలి, ఒకళ్ళు తీసేవాళ్ళు ఉండాలి. సో అప్పుడైతే ఫాస్ట్గా అవుతుంది. సంక్రాంతి పిండి వంట ఏం చేసినా కూడా ఫస్ట్ దేవుడికి పెడతాం, తర్వాత పెద్దలకు కూడా పెడతాం. సో మా పిల్లలు ఇక్కడ పెట్టేస్తున్నారు వాళ్ళ తాతయ్య నాన్నమ్మకి. సో ఇది గైస్ మన సంక్రాంతి పిండి వంట గులాబీ పూలు. మాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చినాయి అండ్ చాలా బాగా వచ్చాయి కూడా, చాలా క్రిస్పీగా సూపర్గా వచ్చినాయి. సో మీరు కూడా చేయాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇదేంటి ఈ వీడియో, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ గైస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.